ద్వారా కూడా కలెక్టర్స్ కానీ అందరికీ ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, అది సరే. ముఖ్యంగా చూసుకుంటే మరి నిజంగానే ఇప్పుడు ఏదైతే ధరణి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే దీని మీద చాలా డిబేట్లు మనం యూటీవీలోనే చేసాం. సో నిజంగానే ఇప్పుడు వాళ్ళందరికీ ఈ ఆర్ఓఆర్ చట్టం ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? కేవలం ఈ ఆర్ఓఆర్ చట్టంలో సవరణలు మాత్రమే చేస్తారా, పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేస్తారా? యాక్చువల్గా అంటే రెడ్డి గారు చెప్పారు ధర్నీ గురించి. అసలు ధర్నీ రావడానికి కారణం ఏంటనేటువంటి పూర్వాపరాలు పోతే ఓకే, మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. 1954-55లోనే కాసరపాన్ తయారు చేశారు. అది ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ కమ్ పొజిషన్ కూడా కల్టివేటెడ్ ల్యాండ్ భూమి వివరాల గురించి ఉంది. ల్యాండ్ సెన్సెస్ అంటాం, రెండు కలిపి ఉంది అందులో. కాసరా ఉన్నటువంటి ఎంట్రీస్ కూడా టైటిల్గా తీసుకోమని, పట్టేదారు కాకుండా టైటిల్గా తీసుకోమని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అందరూ తెలుసు. ఓకే, కాసరా బాగా బ్రహ్మాండంగా తయారు చేశారు. అంటే గ్రౌండ్ మీద ఎట్లా వచ్చారు ఏంది అనేటువంటి. దాని తర్వాత కూడా 71 యాక్ట్ తీసుకొచ్చారు, ఆర్ఓఆర్ 71 యాక్ట్. దాంట్లో 1/89 అనే అమెండ్మెంట్ ఎన్ రామారావు గారు చేసేసి పట్టేదారు వాళ్ళకి అంతకుముందు ఒక ఐడి కార్డ్ అనేది ఏం లేకుండేది. 89 యాక్ట్ ప్రకారం పట్టేదారు పాస్బుక్ను టైటిల్ లీడ్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఫోటో సంతకాలు అన్నీ పెట్టారు. దాంతోపాటు అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా సాదా బైండం రెగ్యులర్ చేయొచ్చు అనేది 89 చట్టంలో ఉంది. ఆ 89 చట్టం బ్రహ్మాండంగా నడిచింది. కాకపోతే మధ్యలో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థ తీసేశారో, అంతకుముందు పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆర్డీఓ స్థాయికి మించిన అంటే ఆ లోపల ఉన్న అధికారులందరూ కూడా ప్రతి సంవత్సరము విలేజ్ పోయి, అంటే జాయింట్ కొన్ని విలేజ్, కలెక్టర్ కొన్ని విలేజ్లు, డిఆర్ఓ కొన్ని విలేజ్లు, ఆర్డీఓ కొన్ని విలేజ్ అని చెప్పి జమాబందీ అని ఒకటి సిస్టమ్ ద్వారా, అంటే జమాబందీ అనేసరికి ఏమనుకుంటారంటే ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ ఆ విలేజ్ మీద ఎంత పన్ను వసూలు చేయాలి అన్న ఆలోచన వచ్చి తప్పితే కానీ అది కాదు. అందులో ఒక పైసలు పట్టిన ఒక రికార్డు ఉంటుంది. ఆ పైసలు పట్టిలో ఆ సంవత్సరం లోపల ఎంతమంది చనిపోయారు, వాళ్ళ వారసులు ఎంత, పౌతి విరాసత్ అంటాం, పౌతి కమ్మి పౌతి విరాసత్ అంటాం. అట్లే పౌతి కమ్మి పౌతి. అదేవిధంగా అమ్మిన వాళ్ళు ఉంటుంది, అమ్మిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే గవర్నమెంట్ ఏమైనా అసైన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అవన్నీ టాలీ చేసుకొని ఒకరు నా మీద నేను ఒక పట్టదారును, నేను అమ్మున్నాను వేరే వాళ్ళకి, నాకున్న పన్నును ఆయన పేరు మీద వేసేస్తారు. ఓకే, అవన్నీ 5, 6, 7 అని ఒక కాలమ్స్ ఉంటాయి. ఆ కాలం ప్రకారం చేసి ఆ టోటల్ విలేజ్ ఎక్స్టెండ్కి టాలీ చేసేవాళ్ళు. ఒక విలేజ్ సర్వ్ నెంబర్లో 10 ఉందనుకో, ఆ 10 కరెక్ట్గా వచ్చిందా లేదా, ఒక్క గుంట సరిపోకపోతే తలకాయ పడగొట్టుకున్నాను చెప్పి పటేల్ పట్వారి తయారు చేయాల్సింది. చేసి ఒక గోశాల తయారు చేశారు. గోశాల అంటే ఒక విలేజ్లో 1500 ఎకరాలు ఉంది మొత్తం ల్యాండ్ మొత్తం. అందులో అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, నాన్ అగ్రికల్చర్ ఎంత ఉంది, శ్మశానం ఎంత ఉంది, రోడ్ ఎంత ఉంది, అదన్నీ కూడా గోశాలలో చేసేవారు. ఒక్క ఎకరా కాదు, ఒక గుంట అటు ఇటు పోయేవారు కాదు. దాన్ని నాజిమ్ జమాబందీ ఒక ఆర్డీఓ స్థాయిలో సంతకాలు పెట్టిన తర్వాతనే నెక్స్ట్ ఇయర్ పాలనకి వచ్చేటి. ఆ విధంగా సూపర్వైజన్ అప్పుడు ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చాక పటేల్ పట్వారి వ్యవస్థ తీసేసి కొన్ని రోజులు పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చి కొంతమంది పంపాబట్టలు కూడా రికార్డ్ తయారు చేసి దానివల్ల అంతా గందరగోళంగా తయారైపోయింది. ఓకే, ఆ గందరగోళం తయారైపోయింది కాబట్టి ఎల్ఆర్యూపీ అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో తీసుకున్నారు దాన్ని, ల్యాండ్ రెవెన్యూ అప్డేషన్ అని చెప్పేసి. ప్రతి పట్టేదారు 1B 1A ఉంటుంది. యాక్చువల్గా 1/89 ప్రకారం ఫామ్ 1, ఫామ్ 1B. ఆ ఫామ్ 1Bలో ఆ పట్టదారికి ఎంత ఉంది, హోల్డింగ్ ఎంత ఉంది, ఆయన పాస్బుక్ ఏమి ఇచ్చారు, ఆయన ఫోటో కూడా వచ్చేది. అది సరిగ్గా రికార్డులో వస్తున్నాయా లేవా అని చెప్పేసి ప్రతి పట్టేదారు కూడా ఒక 1B6 ఇచ్చారు. ఇచ్చి సరి చేసుకోమన్నారు, మీ పేరు సరిగ్గా వచ్చిందా, మీ ల్యాండ్ సరిగ్గా పడిందా, ఎక్స్టెంట్ టాలీ అయిందా, అవన్నీ ఇచ్చిన తర్వాతే అవన్నీ కూడా 2017 వరకు ఎల్ఆర్యూపీ చేశారు. దాంట్లో ఎక్స్టెంట్ నాట్ టాలీడ్ కూడా కొన్ని చాలా ఉన్నాయి. కానీ అప్పుడున్న కొంతమంది అధికారులు అక్కడ ప్రభుత్వం దగ్గర మప్పి పొందాలని ఉద్దేశంతో ఏం చేస్తారు తెలియదు, కానీ 99% ప్యూర్ అయిపోయింది. అసలు తప్పులు ఎక్కడా లేవని చెప్పేసరికి ఆ ఎల్ఆర్యూపీని తీసుకుపోయి ధర్నీలోకి అప్లోడ్ చేశారు. ధర్నీలోకి అప్లోడ్ చేసినప్పుడు ఏ అధికారికి కూడా అసలు ఎల్ఆర్యూపీ డాక్యుమెంట్ అంతా సరిగా ధర్నీలోకి అప్లోడ్ అయిందా లేదా అని ఎవ్వడు పట్టించుకోవాలి. ఒకవేళ అప్పుడు పట్టించుకుంటే ఈ ధర్నీలో ఇన్ని లోపాలు వచ్చేది కావు. ఎప్పుడు పట్టించుకోవాలా, యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేసి పెట్టేశారు. అది ఎవరికి ఇచ్చారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఇచ్చేశారు. చేయాలి అక్కడ ఇక ఆయన ఏది కొట్టాడో ఏమో తెలియదు. ఇంకోటి గమ్మత్ ఏం చేశారంటే కొంతమంది ఎంఆర్ఓలు కూడా యాక్చువల్ 2018-17 పహాని బేస్ చేసుకొని చేయాలి, అది అప్డేట్ అయింది కాబట్టి
అంటే అంతవరకు కొన్న వాళ్ళ పేర్లు అన్ని మోటివేషన్ వచ్చాయి, ఫౌతీలు అన్నీ అయిపోయినాయి కాబట్టి 2018 బేస్ తీసుకోవాలి. కొన్ని విలేజ్లో 2015 తీసుకున్నారు, కొన్ని విలేజ్లో 2016 తీసుకున్నారు. అంటే 16 తర్వాత వచ్చిన వాళ్ళు 18 లోపల వాళ్ళు ముటేషన్ అయింది, కానీ అమ్మిన వాళ్ళ పేర్లే మళ్ళీ ధరణిలో వచ్చింది. అది కాదు, కేవలం అధికారులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడం, ఎవరు అధికారులకు దాని మీద అవగాహన కల్పించకుండా అకస్మాత్తు ధరణి పోర్టల్ పెట్టేశారు ఇమీడియట్గా. అదే ROR 71 వచ్చినప్పుడు, ROR యాక్ట్ బ్రహ్మాండం యాక్ట్ అది, అసలు 89 అమెండ్మెంట్ తర్వాత టైం టు అయినాయి. 71 వచ్చినప్పుడు గ్రామ సభలు కండక్ట్ చేసి 3 సార్లు కండక్ట్ చేసి ఆ గ్రామ సభలో మొత్తం విలేజ్ రికార్డ్ చదువు వినిపించి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు అప్లై చేసుకోండి బాబు అని చెప్పి అంత అవకాశం ఇచ్చారు. ఇదే దానిని ప్రతి విలేజ్లో అంటే ఎలక్ట్రానిక్ మాడ్యూల్లో ఇప్పుడు కూడా నాకు అనుమానమే. అప్పుడు ఒక పహాని మొత్తం ఒక విలేజ్లో 150 సర్ నంబర్లు ఉంటే 150 సర్ నంబర్ల గురించి ఒక నిమిషంలో చూసుకోవచ్చు పహాని మొత్తం. ఇప్పుడు ధరణిలో చూసే అవకాశమే లేదు, మొత్తం రాదు అసలు. ఆ ధరణిని కూడా కనీసం ఎలక్ట్రానిక్ మాడ్యూల్లో కాకుండా ఈ మాన్యువల్ మాడ్యూల్లో కానీ హార్డ్ కాపీస్ కానీ పబ్లిష్ చేసి ఇందులో మీకు ఏమైనా తప్పులు జరిగాయా ఉంటే మా దృష్టి తీసుకురండి అని చెప్పింటే ఇంత వచ్చేది కాదు. సో ఇప్పుడు సమస్య జట్ల మీద ఇప్పుడు కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. సరే, ఆ జడ్ల దానికి ఒక కమిటీ చేశారు. కమిటీ యొక్క విధి విధానాలు ఏంటంటే కేవలం ధరణిలో లోపాలను సరి చేయడానికి సలహా ఇవ్వడమే. కొత్త చట్టం చేయమని ఎక్కడ నాకైతే తెలియదు, మరి నాకు తెలిసినంత వరకు అయితే కొత్త చట్టం చేయమని చెప్పేసి వాళ్ళ ధరణిలో కమిటీ ఇచ్చినప్పుడు ఒక విధి విధానాలు రూపొందిస్తారు. మీరు ఇంతవరకే పోండి అని చెప్పి. నాకు తెలిసినంత వరకు అయితే ఆ విధి విధానాల్లో కొత్త చట్టం చేయాలని కూడా లేదు. అయినా సరే ప్రభుత్వం ఒక కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీలోని అందరు మెంబర్ కంకరెన్స్ తీసుకొని కొత్త చట్టం చేశారని కూడా నాకు అనుమానమే. మేజర్ తప్పు ఎక్కడంటే ధరణిలో కూడా, ఈ ధరణి నుంచి కొత్త చట్టంలోకి ఎక్కడైతే లోటుపాటు జరిగినాయో, ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీ జరిగినాయో కొంతమంది అధికారులు బ్యాక్ ఎండ్లో చేశారని చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక ఉన్నతాధికారి మీద ఆరోపణలు వచ్చాయి, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి. కానీ అదే బేస్ తీసుకోమని ఇప్పుడు ఇందులో ఉంది కొత్త చట్టంలో. దాని బేస్ ఇంకేం మార్పు ఎట్లా అవుతాయి సార్? ఎక్కడ మార్పు వస్తుంది చెప్పండి? ఇంకా అంటే ఒక రకంగా ఇర్రెగ్యులర్గా చేసినవన్నీ కూడా ఇప్పుడు చట్టబద్ధత మీరు కల్పిస్తున్నారు అందులో. అది ప్యూరిఫై చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పబ్లిక్లో తీసుకపోతే అంటే ఇర్రెగ్యులర్స్ అన్నీ తప్పిపోతాయా? అది మేజర్ ఇప్పుడు అధ్యయనం చేయాలి. దాన్ని ప్యూరిఫై చేయించాలి ఫస్ట్. మళ్ళీ ధరణిలో అన్నీ కూడా మాన్యువల్గా కానీ హార్డ్ కాపీస్ కానీ పబ్లిష్ చేసి దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత అందులోకి ఎక్కిస్తే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. మేజర్ ఎక్కడంటే అక్కడ కొన్ని మిస్సింగ్ నెంబర్స్ పెట్టారు. అసలు మిస్సింగ్ నెంబర్స్ మొత్తం విలేజ్ ఉన్నప్పుడు మొత్తం రావాల్సిందే కదా. ధరణి నుంచి వచ్చి అప్లోడ్ చేసినప్పుడు 2018లో అయితే ఏక మిస్సింగ్ నెంబర్ లేవు కదా మొత్తం. ఒకటి రైట్ టు ప్రైవసీ అని ఒక అందులో ఒక మాడ్యూల్ ఉంది. అంటే రవి గారికి మీకు 50 ఎకరాలు ఉందనుకోండి, మీరు అందులో అప్లోడ్ చేస్తే మీ నంబర్లు ఎంత ఉంది ఎవరి మూడో కంటి కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఎట్లా పబ్లిష్ చేస్తారో ధరణిలో ఇప్పుడు అన్ని 2024లో బేస్ తీసుకుంటే. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఫస్ట్ ఆ ధరణిలో ఉన్నటువంటి యాక్ట్ను బేస్ తీసుకోకుండా దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేయండి. అదే ప్యూరిఫై చేసి ఎన్ని సంవత్సరాలు బయటపడుతుంది. దాంతోపాటు ప్రొహిబిటెడ్ లిస్ట్ కూడా మీరు పబ్లిష్ చేయండి. ప్రొహిబిటెడ్ లిస్టును, కోర్టు కేసు లిస్టు ఉంటే అది, ఎండోమెంట్ లిస్టు, వర్క్ బోర్డ్ లిస్టు, ఫారెస్ట్ ల్యాండ్ అవన్నీ పబ్లిష్ చేయండి. ఎక్కడ పొరపాటు జరిగిందంటే నేను అనుభవంతో చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా ఎండోమెంట్ ల్యాండ్ అని వర్క్ ల్యాండ్ అని ఏ రికార్డులో లేదు కాసరా నుంచి ఇప్పటిదాకా. ధరణిలో కాదు, మనం మామూలు పహాని తయారు చేస్తాం, ఎక్కడ రాలేదు. ఒకడు ఉంది ఎండోమెంట్ ల్యాండ్లో ఈనామని రాస్తారు, మాఫీ ఇనామా రాస్తాం. ఆ మాఫీ ఇనాం ప్రకారం ఆర్డీఓ గారికి అథారిటీ ఉంది, ఓఆర్సీ ఇస్తాం, పట్టా ఇచ్చేస్తాం. ఆయన 74లో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఇనాం అబిలిటీ యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం కొన్ని పట్టా ఇచ్చాం. ఆయన 3 అమ్ముకున్నాడు, ఇంకొని కూడా అమ్ముకున్నారు. ఎప్పుడైతే ఎల్ఆర్పి తయారు చేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ అందరికీ ఒక సర్కులర్ ఇచ్చారు, మీ ఏమేమి లిస్ట్ ఉన్నాయో అవన్నీ మీరు ఎల్ఆర్పిలో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి, ధరణిలో ఇంక్లూడ్ చేయమని చెప్పేశారు. అంటే అప్పటిదాకా మీ పేరు మీరు ఓనర్ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఎండోమెంట్ అని రాసి పడేశారు. మీకు అవకాశం కూడా ఇవ్వాల, ఎండోమెంట్ అని రాసి పడేశారు. అసలు ఎప్పుడు కూడా లేనప్పుడు పాపం వాళ్ళు తెలియక కూడా కొంటున్నారు. నాకు ఒక కేసు, నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఆలంపూర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఫ్యామిలీ వచ్చింది. పెళ్ళప్పుడు ఒప్పుకున్నారు, 3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది, 4వసారి వీళ్ళు కొనుక్కున్నారు. పెళ్ళప్పుడు అమ్ముకున్నారు, అల్లునికి కట్నం కింద ఇస్తామని. తీరా అల్లుని కట్నం ఇద్దామని లోపల అది భూదానని పడింది. ఆ అమ్మాయి ఎక్కడంటే, సార్ అది నా పేరు కాకుంటే నాకు డైవర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది సార్ అంటున్నారు.
దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మరి నిజంగానే. భూదాన్ అన్ని అంటే ఒక 5 డిపార్ట్మెంట్లు లేచి కూర్చున్నాయి అప్పటిదా లేవాలి ఎవరు కూడా. భూదాన్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి, ఎండోమెంట్ ఒకటి, వక్ బోర్డ్ ఒకటి, ఇవన్నీ వచ్చాయి. మీకు ఇంకొక విధానం చెప్తాను ఈ లావణ్ పట్టాను అంటే విత్ పర్మిషన్ ఆఫ్ రెడ్డి గారు లేదు చెప్పండి. ఒకటే విధానం చెప్తాను మీకు. రెడ్డి గారు చెప్పాల్సిన చాలా ఉన్నాయి. యాచార మండల్ ఉంది, యాచార మండలం, అక్కడ ఆరుట్ల ఒక విలేజ్ ఉంది, అది జాగిరి విలేజ్. జాగిరి చట్టంలో నిజంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ అంటే హైదరాబాద్ డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు చేసిన చట్టాలు మాత్రం ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు చట్టాలు ఎవరు తయారు చేయరాదు, అసలు చట్టాలు చేయడమే రాదు ఎవరికి, మేమే తయారు చేస్తున్నామని అన్నారు. కానీ అప్పుడున్న చట్టాలను చూసుకుంటా వస్తే దున్నేవాడికే భూమి అన్న కాన్సెప్ట్తో తయారు చేసిన చట్టాలన్నీ కూడా 1948 కంటే ముందు నిజాం పీరియడ్లో కొంత ల్యాండ్స్ అన్నీ కూడా పైగా ల్యాండ్స్ అన్ని కులకర్ణ్ అని దేశపాండేలని భూస్వాముల చేతిలో ఉండేవి. అవును, ఆ భూస్వాముల చేతిలో ఉండే కానీ పాపం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం కేవలం దున్నాలి, అందులో పంట పండితే కొంత వాళ్ళకి ఇవ్వాలి, మిగిలిన వాడి దయా ప్రాప్తం, వానికి ఏం హక్కులు ఉండేవి కావు. ఎప్పుడైతే మనం 1948లో మనం గవర్నమెంట్ వచ్చింది హైదరాబాద్ స్టేట్ మన భారతదేశంలో విలీనమైందో మనకు 47లో వచ్చింది కానీ మనకు రాలా, మనకు 48లో వచ్చింది. జాగిరి అబాలిషన్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే జాగిరిదారులు పైగా జాగిరిదారుల భూములన్నీ కూడా జాగిరిదారు స్వయంగా దున్నుతేనే వాడిని పట్టా చేయడం, లేకపోతే ఎవరైతే కబ్జాలో ఉన్నారో సర్కులర్ 2 ఆఫ్ 1949 ప్రకారం ఎవరైతే దున్నారో వాళ్ళని పట్టదారుగా గుర్తించారు. అదొక చట్టం, బ్రహ్మాండమైన చట్టం. దాని తర్వాత రక్షిత కౌలుదారు చట్టం తీసుకొచ్చారు 1950. ఒక పర్టికులర్ పీరియడ్లో పీటీగా ఉంటే వానికి ఒక హక్కును కల్పించారు. దాని తర్వాత 38 కూడా ఇచ్చారు కొంతమందికి, 73 ఉంటారు. తర్వాత ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఇచ్చారు 1955లో. తర్వాత 61లో ఒక సీలింగ్ యాక్ట్ వచ్చింది, అదంతా సక్సెస్ కాలేదు. 71లో మళ్ళీ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు పి నరసింహారావు 73లో. ఒక ఫ్యామిలీకి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు, మిగిలిన సర్ప్లస్ లా తీసుకోవాలి. తర్వాత ROR యాక్ట్, మన 71 యాక్ట్, తర్వాత 89 యాక్ట్. ఇవన్నీ కూడా ఒక దున్నేవాడికి ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చినట్టు చట్టాలు. అయితే ఈ ఆచారంలో ఏమైందంటే జాగిరి విలేజ్ ఒక 1100 ఎకరాలు రైతుల కబ్జాలో ఉంది. రైతుల కబ్జాలో ఉంది. చట్ట ప్రకారం వాళ్ళని పట్టదారుగా గుర్తించాలి. అయితే జాగిరి విలేజ్ అట్లనే గవర్నమెంట్ హ్యాండ్ వస్తే 67-68లో అప్పుడున్న కలెక్టర్ గారు లేదు ఈ జాగిరి చట్ట ప్రకారం వాళ్ళని ఓనర్గా గుర్తించాలని సప్లిమెంటరీ చేతివారు ఇస్తారు. బయట బై నెంబర్ ఇచ్చుకుంటూ వస్తారు, మ్యాపులో వేస్తారు, భూమిలో జీవిస్తారు, వాళ్ళు సర్వే నెంబర్ అలాట్ చేస్తారు. ఒక 70-80 మందికి ఇచ్చారు. అట్లా 1100 ఎకరాలు పట్టా ల్యాండ్గా గుర్తిస్తూ 67-68 పైసల పట్టులో అప్రూవ్ అయ్యాక 68-69 పార్టీ నుంచి పట్టదారుగా వాళ్ళ పేర్లు వచ్చేసాయి. దాని మీద ఒక సంఘం, రైతు కూలీ సంఘం అప్పీలు పోయింది. అప్పీల్లో కూడా కలెక్టర్ ఆర్డర్ని అప్లై చేశారు, కరెక్ట్ ఇచ్చాడని చెప్పి. దాన్ని 2007లో మీరు ప్రొహిబిటెడ్లో పెట్టండి అన్ని పెట్టండి అనేసరికి వాళ్ళని తీసుకొచ్చి లావణి పట్టాల్లో పెట్టారు. పొరపాటు చేసింది ఎవరు? మా ఆఫీస్ వాళ్ళు. 1100 ఎకరాలు ఇప్పుడు కూడా లావణి పట్టా ఉంది. ఈ జినేన్ కేఎస్ఆర్ అంటే ఒక 30 ఎకరాలకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు స్పెషల్ ట్రిబ్యునల్లో, మిగతా చేయమంటే పట్టించుకోవట్లా. పొరపాటు వల్ల, కేవలం మా ఆఫీస్ పొరపాటు వల్ల 2007లో లావణి పట్టా బట్టి ప్రొహిబిట్లో పడినందుకు 1100 ఎకరాల హెల్డ్ అయిపోయింది. అవన్నీ ఈ మాడ్యూల్లో పెట్టుకోమంటారు. మాడ్యూల్ అవసరం ఏముంది? మీరు ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు కదా. అవును, మీరు అప్లై చేయాల్సిన అవసరం మీరు పొరపాటు కదా. ఆయన పొరపాటు ఏం లేదు, రైతు పొరపాటు ఏం లేదు. మీ ఆఫీస్లో రికార్డ్ తెప్పించుకోండి, చూడండి, జీనైన్ ఉంటే చేయండి. అట్లా చాలా పోతాయి ప్రొహిబిటెడ్ నుంచి. ప్రొహిబిటెడ్ సార్ గుండాక చెప్పాడు ప్రొహిబిటెడ్ ల్యాండ్ చాలా ఉన్నాయని చెప్పి. మీరు ఆఫీస్ లెవెల్లో కూర్చొని చేయండి, ఎందుకు పోవు? అదే ఇందాక 1 ఎకరా అక్విజిషన్ చేస్తే 10 ఎకరాలు చేశారు. 1 ఎకరా కోర్టు కేసులో ఉంటే 10 ఎకరాలు కోర్టు కేసు చేశారు. మీరు డాక్యుమెంట్ తెప్పించుకొని చూస్తే పోతాయి, చాలా మటుకు పోతాయి. మేజర్ ఇష్యూ ప్రొహిబిటెడ్ నెక్స్ట్. 2 ఎక్స్టెండ్ నాట్ టాలీడ్. అక్కడ 10 ఎకరాలు ఉంటుంది నంబర్లో, ఇక్కడ 20 ఎకరాలు వస్తుంది రికార్డు. ఒకవేళ జమాబందే పీరియడ్ ఉంటే వచ్చేదే కాదు. కేవలం ప్రభుత్వాలు మారినా కొద్దీ విధానాలు మార్చుకుంటూ వస్తున్నారు. వ్యవస్థను కుప్పగూల్చారు, దాని సూపర్వైజన్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి అయితే నాకు తెలిసినంత వరకు కూడా మా గతంలో అయితే రెవెన్యూ కాన్ఫరెన్స్ అని చెప్పి తెల్లవారు దాకా చూసేవాళ్ళు. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్ వచ్చినప్పుడు, మండల లెవెల్ వచ్చినప్పుడు, ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఏమి నడుస్తున్నాయి బాబు రికార్డ్ తీసుకురా అని చూసిన పాపని ఎవరు లేడు. చివరికి ప్రతి సంవత్సరం కూడా ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ ఉండేది. మండల ఆఫీసెస్ని ఆర్డీఓలు కలెక్టర్లు ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. మండల రికార్డ్ ఆర్డీఓ ఆఫీసెస్ని పై ఆఫీస్ రివిజన్ చేశారు.
కలెక్టర్ ఆఫీసర్ని సీసీ లెవెల్ వచ్చి యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు. అన్ని రిజిస్టర్ సరిగా ఉండాలి. అసలు ఏం లేదు 10 సంవత్సరాల నుంచి. అవును. కేవలం సూపర్వైజర్ లేకపోవడం, ప్రభుత్వాలు మారినా కొద్ది వ్యవస్థను కుప్పం చేయడం, ఇదంతా కాదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చాక మొత్తం వీఆర్ఓ వ్యవస్థను తీసిపడేశారు. అది అనుసంధానం లేదు. విలేజ్లో ఏం జరుగుతున్నది కూడా తహసీల్దారు చూసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే మరి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పెడతానని చెప్తా ఉంది. అందరూ పెట్టకపోతే లాభం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే గ్రామ సభలు కండక్ట్ చేయాలి. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అవును. ఇప్పుడు 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 ఇది ఇంత జటిలమే కూర్చుంది. దీన్ని క్లియర్ చేయాలంటే కంపల్సరీ చట్టం రావాల్సిందే. సార్ నిజంగానే ఇప్పుడు ఇవన్నీ నిజంగానే మొత్తం కూడా క్లియర్ అవ్వాలంటే సార్ అన్నట్టుగా విఆర్ఓ వ్యవస్థ రావాల్సిందే. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరూ కూడా ఉండి ల్యాండ్